బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీ నేతల మధ్య స్వల్ప మాట పెరిగి తోపులాట చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంపై జనసేన నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఒకరినొకరు తోసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుకు నిరసనగా జనసేన నేతలు నినాదాలు చేశారు. బోర్డు చైర్మన్ తెలంగాణ ఇక్కడ తెలంగాణ బోర్డు చైర్మన్ తెలంగాణ ఇక్కడ తెలంగాణ. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అలాగే జనసేన నాయకుల మధ్య అయితే తోపులాట చూసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయాలనుకుంటున్న సభ వాయిదా పడిన తర్వాత ఒకవైపు తెలంగాణ జనసేనకు అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున నేతలంతా కూడా గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. అయితే అందులో భాగంగా ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు నేతలంతా కూడా పెద్ద ఎత్తున అందరూ ఆ ప్రభుత్వంలో ఉన్న కొలువుదీరిన నేతలంతా కూడా అక్కడికి వెళ్ళి నివాళులర్పిస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ కూడా వారితో పాటు కమిషన్ సభ్యులందరూ కూడా నివాళులర్పించేందుకు కాసేపటి క్రితం గన్ పార్క్ వెళ్లారు. అయితే గన్ పార్క్ దగ్గర తెలంగాణకు సంబంధించిన జనసేన నేతలు కూడా అక్కడ కాస్త నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయదలిచిన నవనిర్మాణ సంకల్ప సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన నేతలంతా కూడా దీనికి సంబంధించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించడంతో పాటు దానికి సంబంధించి కూడా అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి కూడా తెలంగాణ జనసేన నేతలంతా కూడా అక్కడ నివాళులర్పించి తమ భావ ప్రకటన స్వేచ్ఛను అనగదొక్కుతున్నారంటూ కూడా అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో కూడా బీసీ కమిషన్ సభ్యులంతా కూడా చైర్మన్ నిరంజన్తో పాటు సభ్యులంతా కూడా అక్కడికి వెళ్తున్న సందర్భంలో జనసేన నేతలపైన కూడా కాస్త కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏపీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన పార్టీలు ఇక్కడ వాళ్ళకు ఏం పని అంటూ కూడా చేసిన కామెంట్స్ ఇక్కడ తీవ్ర దుమారం రేపింది. అక్కడ ఆ సందర్భంలో కూడా ఇరు పక్షాలకు సంబంధించి జనసేన నేతలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య కాస్త స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుని ఒకరిపై ఒకరు తోపులాట చేసుకునే సందర్భంగా చోటు చేసుకునే పరిస్థితి అయితే కనపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కు ఏం పని తెలంగాణలో అక్కడ ఆయన ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం ఏపీగా ఉన్నారు కాబట్టి అక్కడ పరిపాలన ఏదో అక్కడ చూసుకోవచ్చు, కానీ అనవసరంగా తెలంగాణకు వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాసేపటితో కూడా మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ సభలు ఈ టైంలో సభలు పెట్టడం ఏంటంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడే పరిస్థితి. సో ఇట్లా మొత్తం మీద పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా అవాంఛనీయ ఘటనలను చోటు చేసుకునే ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడ సభకు సంబంధించి కూడా అనుమతి కూడా నిరాకరించారు. అయితే మరోవైపు సాయంత్రం పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పేసి ప్రెస్ మీట్ కూడా పెడతానని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. గన్ పార్క్ వద్ద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కాంగ్రెస్ నేతలకు జనసేన నేతల మధ్య కూడా ఇలాంటి సిచ్యువేషన్ నెలకొన్న పరిస్థితి ఉంది. తర్వాత పోలీసులు వచ్చి వారిని జోక్యం చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా జనసేన నేతలు కొన్ని కీలకమైన కామెంట్ చేయడంతో మరింత ఉద్రిక్తమైన పరిస్థితి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ నివాళులర్పించవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాద్లోనే పెరిగిన వ్యక్తి ఇక్కడ ఎందుకు నివాళులర్పించొద్దు అంటే కూడా జనసేన నేతలు చేసిన కామెంట్స్ కూడా కాస్త ఉద్రిక్తంగా మారిన పరిస్థితి. దీనికి కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. నిరంజన్తో పాటు కమిషన్ సభ్యులంతా కూడా ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి జనసేనకు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన ఒక విషయం కక్కుతున్నారు, విద్వేషం కక్కుతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తికి ఇక్కడ సభలు కానీ ఇలాంటి చేసి మరో ఉద్రిక్తలతో చోటు చేసుకునే పరిస్థితి కల్పించకూడదంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ పరిస్థితుల్లో గన్ పార్క్ వద్ద అయితే జనసేనకు కాంగ్రెస్ మధ్య స్వల్ప ఉద్రిక్త చోటు చెప్పండి. అంటే పవన్ సభకు ఆల్రెడీ కోర్టు నుంచి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు
చూస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే కాంగ్రెస్ అలాగే జనసేన నాయకుల మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అలాగే మరోవైపు జనసేన సభ కూడా ఏర్పాట్లు చేసింది. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఒకవైపు కోర్టు పర్మిషన్ కోసం వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ దానికి సంబంధించి నిన్నటి నుంచి పొన్నం ప్రభాకర్ కానీ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కానీ, ఇప్పుడు ప్రజెంట్ గాంధీ భవన్ వేదికగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. పీసీసీ చీఫ్ కూడా దీనికి సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు. సో మొత్తం మీద ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించిన సభ ఇక్కడ అనవసరమైన ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి కాబట్టి ఆయన సభ పెట్టే అర్హత లేదంటున్నారు. గతంలో ఆయన ఏవైతే కామెంట్స్ చేశారో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఏర్పడిన సందర్భంగా 11 రోజులు అన్నం తినలేదంటూ చేసిన కామెంట్స్ కానీ, అదేవిధంగా కోనసీమల్లో కొబ్బరి చెట్లు నష్టపోవడానికి తెలంగాణ దిష్టి కళ్ళు వల్లనే ఇట్లా జరిగిందంటూ చేసిన కామెంట్స్, ఈ అంశాలకు సంబంధించి కూడా తెలంగాణ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మరోసారి ఇక్కడ సభ పెట్టి ఇక్కడ చేస్తానడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలు నిన్నటి నుంచి కూడా సంబంధించి తీవ్రమైన ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశం కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా చూడాలి. కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.